మౌనంగా కొనసాగించే జపం ఘనంగా చేసే పూజ కన్నా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందంటారు. అన్నట్లు జపం ఎక్కడ చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. జప పాపనాశిని అని శాస్త్రాలు చెబుతున్నాయి. జపం అంటే దైవ నామస్మరణను ఏకాగ్రతగా పదే పదే వల్లించడం. ఈ జపం అన్నది కేవలం మంత్రోచ్చారణకే పరిమితం కాదు. ఇది మన మనసును, శ్వాసను, చైతన్యాన్ని, విశ్వశక్తిని అనుసంధానింపజేసే దివ్యమైన సాధన. అదే జపం. అంటే పాపాలను పటాపంచలు చేసి మన చిత్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ జపం. కర్మలు కరిగిపోతాయి. పూర్తి ఏకాగ్రతతో మనసుతో చేసేదే ఈ జపం. ఇది అత్యంత శక్తివంతమైనది. జపం చేయడం వల్ల మనసు ప్రశాంతత చెందుతుంది. దైవ సాన్నిధ్యానికి ఒక మార్గం కలుగుతుంది. భయం, ఆందోళన తగ్గుతాయి. మనలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అదే జపం ఇచ్చే శక్తి. మన శాస్త్రాలు చెబుతాయి, కలౌ కేశవ కీర్తనాత్. ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణే సులభ మార్గం. జపాన్ని బ్రాహ్మీ సమయంలో ఆచరించాలి. పద్మాసనంతో చెయ్యాలి ఈ జపాన్ని. ఒక నామాన్ని 108 సార్లు స్థిరంగా పలుకుతూ ఉండాలి మనస్సులోనే. జపం అంటే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలపడమే ఈ జపం. మనం జపం చేసే స్థలం బట్టి ఈ యొక్క ఫలితం కూడా ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఉన్ని వస్త్రంపై చేసే జపం వంశవృద్ధిని, అలాగే పర్వత శిఖరంపై చేసే జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితాన్ని ఇస్తే, నదీ తీరంలో చేసే జపం మనకు 2 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఇక గోవులుండే గోశాలలో జపం చేసినట్లయితే 100 రెట్ల ఫలితం కలుగుతుంది. కాశీ, తిరుమల, శ్రీశైలం ఇలా స్వయంభూ క్షేత్రాలలో జపం చేసినట్లయితే అది మనకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ జపం అన్నది సూర్యుడు, గురువు, దీపానికి ఎదురుగా చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది జపంలో ఉన్న పరమార్థం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోట. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.